నేను ఒక డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. దానికంటే ముందు ఇవాళ ఏం జరిగిందో చెప్తా. హలో మమ్మ, వెల్కమ్ బ్యాక్ 100 Days ఛాలెంజ్ డే 8. ఇవాళ వచ్చి రిసెప్షన్, అందుకనేసి పెళ్లి కూతురు ఊర్వకొండకి బయలుదేరాం. ఇదే మమ్మ మన లాస్ట్ పెళ్లి వ్లాగ్. ఒక పక్కన పెళ్లిలో ఎంజాయ్ చేస్తురా అని ఆనందపడాలో, లేకపోతే కాలేజీలో అటెండెన్స్ తగ్గిపోతుందని బాధపడాలో అర్థం కావట్లా. ఇలాంటి ఫ్యాన్స్ చిన్నప్పుడు దూరం నుంచి చూసి చాలా ఆనందపడేటోడిని. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూస్తున్నా. ఫైనల్లీ మనం పెళ్లి కూతురు వాళ్ళ ఊరికైతే వచ్చేసాం. సో వాళ్ళ ఊర్లో ఉన్న ఫంక్షన్ హాల్ లో అయితే రిసెప్షన్ పెట్టినారు. ఇంకా లోపలికి వెళ్ళేసి తినేసి రిసెప్షన్ కి అయితే బయలుదేరా. ఇంట్రడ్యూసింగ్ మై ఫ్యామిలీ, వీళ్ళంతా నాకు అత్త మామలు అవుతారు. ఫైనల్లీ రిసెప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను ఒక డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా కదా మామ. అదేంటంటే, మీకు పునర్విక గురించి తెలుసు కదా. ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ నేను లాస్ట్ 3 months బ్యాక్ ఒక స్టోరీ పెట్టినా. అప్పుడు నేనేమనుకున్నా అంటే, మనకెందుకు, మనమేం చేయగలం, 16 కోట్లు అంటే మాటలా. ఎవరన్నా పెద్ద సెలబ్రిటీస్, సినిమా హీరోలు, రాజకీయ నాయకులు హెల్ప్ చేస్తారనుకున్నా. దరిద్రం ఏమంటే 3 months అవుతున్నా వీళ్ళెవరు పట్టించుకోవడం లేదు. ఇంకా నా వంతున మన కాలేజ్ నుంచి మనీ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. సేవ్ పునర్విక. ఈ మంచి డిసిషన్ ని గేట్స్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ ఉంటున్నామమ్మా. బాయ్.